మంగు మచ్చలే ఉన్నాయి, దానికి లైఫ్ లాంగ్ సన్ స్క్రీన్ వాడాలి. సో ఆ మెలస్మా తగ్గేంత వరకు యూస్ చేసేసి మళ్ళీ సన్ స్క్రీన్ మానేశారనుకోండి, అప్పుడేమవుతుంది, మళ్ళీ అది తిరగబడుతుంది. సో జీన్స్లో ఉన్నవి మనం లైఫ్ లాంగ్ మనం దానికి చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఒక షుగర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు షుగర్ తినడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మీరు షుగర్ మానేయడం ఎప్పుడు స్టాప్ చేస్తారంటే ఏం చెప్తాం, అది లైఫ్ లాంగ్ వాడాల్సినవి. సో స్కిన్ ఇష్యూస్ అన్ని కొన్ని జెనెటిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, కొన్ని లైఫ్ స్టైల్ వల్ల స్టార్ట్ అవుతుంది. అందుకని మనం లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అవసరం. సో కొన్ని చెప్తాం ఇలాగ ఫేస్ వాష్లు, సన్ స్క్రీన్లు, మాయిశ్చరైజర్స్ అవి వదలకుండా యూస్ చేశారనుకోండి, ఇలా స్కిన్ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం ఉండదు. సో అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, ఇప్పుడు చాలా డాక్టర్స్ వచ్చారు, ఆ డాక్టర్ ఫేక్ ఇలా ఇలా చెప్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు ఇలా అని. నేను ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా అసలు ఏం చెక్ చేయాలి? అదే డిగ్రీ ఉండాలండి. మీరు అడగచ్చు, ఎంబీబీఎస్ డిగ్రీ ఉందా, మీకు ఎండి డిగ్రీ ఉందా, లేకపోతే డిఎన్బి కానీ డిప్లొమా డర్మటాలజీ అన్న ఉండాలన్నమాట. ఇంకా స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. మనం ఏ ప్రొసీజర్ అయితే చేస్తున్నామో, లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకపోతే ఏదైనా డర్మటో సర్జరీ కానీ, దానికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి వాళ్ళు. ఇంకోటి, వాళ్ళు ఇలా కమర్షియల్గా ఈ ఆఫర్ ఆ ఆఫర్ అని పెట్టరు. రియల్ డర్మటాలజిస్ట్ అనుకోండి, మనం అడిగింది ఒకటైతే దాని కాకుండా ఇంకోటి 2-3 చెప్పేస్తారు. మీరు క్వాక్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అంటే డర్మటాలజీ డిగ్రీ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు అలాగే మెలాస్మా గురించి అడిగారు, మంగు మచ్చలు, మేడం మీకు హెయిర్ ఉంది, ఇది చేయించుకుంటారా, మేడం మీరు లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటారా, హెయిర్ మీద బాగాలేదు, అది స్పెసిఫిక్ గా ఉండాలి. ఇప్పుడు అడిగిన దానికి కరెక్ట్ గా వాళ్ళకి చెప్పేసి దానికి కరెక్ట్ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడము డర్మటాలజిస్ట్ వల్లే అవుతుంది అనమాట.